10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేవాలయ వార్షికోత్సవాన్ని ఈసారి ఘనంగా నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ చంద్ర వెంకటేశ్వరరావు మాట్లాడు కళ్యాణం కోసం, శ్రీరామచంద్రుల వారి దివ్య అనుగ్రహం కోసం యజ్ఞ యాగాది హోమాది క్రతువులు జరిపించాలని నిర్ణయించుకున్నామని, ఆగస్టు 18, 2024 నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ బృహత్ కార్యక్రమానికి భక్తులందరినీ భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకకు ధన, వస్తు, ధాన్య రూపేణ తోచిన సహాయం చేయాలని వారు కోరారు. సహాయం చేయదలిచిన వారు 9701169688 నెంబరుకు ఫోన్ ద్వారాగా కానీ వాట్సాప్ ద్వారాగా కానీ సంప్రదించాలని తెలిపారు. నా పేరు కంచెల వెంకటేశ్వరరావు. నేను ఇప్పుడు మీతో పంచుకోబోయే అంశం ఏమిటంటే, మన రామచంద్ర ప్రభు గత 30 సంవత్సరాలకు పూర్వం స్వామివారి గుడి లేక ఎండలో వెళ్ళాడు, వానకు తడిశాడు. ఆ స్వామివారు గత 10 సంవత్సరాల నాడే గౌరవ సంఘీయులటువంటి ఆదరణతోటి, గ్రామ పెద్దల సహకారంతో స్వామివారి ఈ గుడి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 2014 సంవత్సరం ఆగస్టు నెల 18వ తేదీన స్వామివారి గుడి నిర్మాణం జరిగి స్వామివారు గుడిలోకి వచ్చారు. గత 10 సంవత్సరాల నుండి స్వామివారికి ఎటువంటి ఆర్భాటం లేకుండా కాలక్రమంగా పూజ జరిగిపోతూనే ఉంది. కానీ ఈనాటికి స్వామివారి గుడి కట్టి 10 సంవత్సరాలైన సందర్భంగా స్వామివారికి హోమం జరపాలని చెప్పేసి, ఈ హోమం కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి దాదాపు 2 లక్షల రూపాయల డబ్బులు కావాలనేది ఒక అంచనా వేయడం జరిగింది మా కమిటీ. అందుకోసం నేను మన గౌరవ సంఘీయులందరినీ కూడా ఈ స్వామివారి యొక్క విషయాన్ని తెలియజేసి మీ యొక్క ఆర్థిక సహాయ సహకారం కోరాలని చెప్పి అనుకుంటున్నాను. వాస్తవంగా ఈ గ్రామంలో 135 ఇళ్ళు పైన ఎవరికి కూడా సెంటు భూమి లేని పేదవారే అయినా సరే స్వామివారి గుడి నిర్మాణానికి సహకరించి ఆనాటికి చేయగలిగాం. అందుకోసం ఈ స్వామివారి కార్యక్రమం, పెద్ద ఎత్తున స్వామివారి కార్యక్రమం చేయాలంటే దాదాపు ఆ డబ్బులు కావాల్సిన అవసరం ఉంటుంది. అందుకని స్వామివారి యొక్క ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారం కావాలి. ఇక్కడ స్వామివారి యొక్క గొప్పతనం ఏమిటంటే, స్వామివారి యొక్క అద్భుతం ఏమిటంటే, గత ప్రతి సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్చి నెల, ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి అదే నెల 26వ తేదీ వరకు సూర్య భగవాను వారు స్వామివారి మీద డైరెక్ట్ గా ఆయన నిలబడి స్వామివారిని కనువిందు చేయనున్నారు. స్వామివారు అమ్మవారి ఇద్దరి మీద కూడా సూర్య భగవాను వారు వారి యొక్క కిరణాలను ప్రసరింపజేస్తారు. అట్లాంటి అద్భుతమైన గుడి ఇది. స్వామివారికి ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి గుడి. కాబట్టి నా యొక్క విన్నపాన్ని మన్నించి స్వామివారికి మీకు తోచిన సహాయ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. దానికోసం మా యొక్క ఫోన్ పే నెంబరు, మా ఫోన్ నెంబర్ ఇంచుమించు ఈ జిల్లాలో అందరికీ తెలుసు, 970